హలో ఏ చక్రవర్తి గారు వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ అనేది మళ్ళీ పెరుగుకుంటూ పోతుంది. మళ్ళీ ఇప్పుడు బుల్లిష్ ర్యాలీ అనేది ఇప్పుడు చూడవచ్చు అంటారా గోల్డ్లో? నిహాల్ గారు, మొట్టమొదట మీకు మీ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ సోషల్ పోస్ట్కి. నిహాల్ గారు, గోల్డ్ అనేటువంటిది యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే 5235 టు 5280 మధ్య మంచిగా ఆగాలి. డాలర్స్లో మధ్యలో ఆగాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఒక ట్రాయ్ ఔన్స్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేసరికి నా ఒపీనియన్లో వచ్చేసరికి మొట్టమొదటి నేను చెప్తుంది $5,235 నుంచి $5,280 మధ్య ఆగుతుంది. ఈ మధ్య ఆగాలి, ఇక్కడ ఆగుతుంది అని. ఇప్పుడు ఆల్రెడీ నిన్న క్లోజ్ అయిపోయింది. $78 $5,270 వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసి. రేపు మండే కనుక సక్సెస్ఫుల్గా క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది అనుకోండి గోల్డ్, నెక్స్ట్ మీకు 5380 దగ్గర ఉంది సార్. ఓకే, 5380 దగ్గర ఉంది రిజిస్టర్స్. మేబీ ఇట్ మే క్రాస్. మీకు అంటే నేను గోల్డ్ అనేది వారం బేస్ చేసుకుని చెప్పట్లేదు, ఓవరాల్గా గోల్డ్ అనేటువంటిది రెసిస్టెన్స్ సపోర్ట్లు చెప్పు. మీకు ఫస్ట్ ఇప్పుడు 5280 క్రాస్ చేస్తుంది, సక్సెస్ఫుల్గా క్రాస్ చేసేస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఉందని కొంచెం 5380 దగ్గర ఉన్నాను. ఈ 5380 క్రాస్ చేస్తే మళ్ళీ అసలు మధ్యలో ఎక్కడ ఆటం లేదు, 5600 దాకా ఆటం లేదు. అక్కడ కన్సాలిడేటెడ్ వేస్తే $5,600 ట్రాయ్ ఔన్స్ ధర అక్కడ దాకా ఆటం లేదు. అక్కడ కన్సాలిడేటెడ్ వేస్తే 5800 వెళ్ళాలి నా లెక్కని. దాని కారణాలు ఉన్నాయి. 5800 వెళ్తుంది అంటే ఏదో ఒక వారంలోనూ ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ కాదు, రాబోయే 2-3 నెలల్లో ఒక్కొక్క లెవెల్ చూసుకుంటూ వెళ్తుంది అనమాట. 5280 క్రాస్ చేసింది, నెక్స్ట్ 5380 క్రాస్ చేసి సక్సెస్ఫుల్గా, నెక్స్ట్ $5,600 ట్రాయ్ ఔన్స్ ధర, నెక్స్ట్ అది కూడా క్రాస్ వస్తే 5800. అక్కడ మేజర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి అదే ఒకవేళ గోల్డ్ ఏదన్నా ఈ టారిఫ్లో భయాలు పోయి, వారు టెన్షన్స్ పోయి, ఒకవేళ వరల్డ్ వైడ్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యి మీకు ఏదన్నా గోల్డ్ ఆటోమేటిక్గా గోల్డ్ నుంచి ఈక్విటీస్ కన్వర్ట్ అవుతూ మీకు సెంట్రల్ బ్యాంక్స్, వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంత గోల్డ్ రిజర్వ్ తగ్గించుకుంటూ రకరకాల బాండ్స్ పెంచుకుంటూ ఆటోమేటిక్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, మార్కెట్లో బాండ్స్ పెంచుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గోల్డ్ ధర కొంచెం తగ్గుతుంది రాబోయే కొద్దిలో. అప్పుడు సపోర్ట్ 1 ఎక్కడ వస్తుందంటే, సపోర్ట్ 1 వచ్చేసరికి ట్రాయ్ ఔన్స్ ధర 5135 ఫస్ట్ సపోర్ట్. ఓకే, 5135 ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ వస్తుంది. ఒకవేళ మేము బ్రేక్ డౌన్, అది వేళ బ్రేక్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి 4875 ఇస్ ద సెకండ్ సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ 2 వస్తుంది. అక్కడ కూడా నెల బ్యాక్ కిందకి వెళ్ళింది అనుకోండి. ఇదంతా ఈ వారంలోనూ ఒక నెలలో చదువుతాయి, నేను చెప్పట్లే. ఓవరాల్గా అసలు గోల్డ్కి సపోర్ట్ లేని రెసిస్టెన్స్ లేని విషయం కూడా చెప్తున్నాం. నెక్స్ట్ 4875 సపోర్ట్ 2 కూడా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అది కూడా బ్రేక్ డౌన్ చేసి కిందకి వెళ్ళింది అనుకోండి 4635. ఓకే, అక్కడ ఆగాలి. అక్కడ ఆగకుండా కిందకు వస్తే అది కనుక 4635 ట్రాయ్ ఔన్స్ ధర కనుక కట్ చేసి కిందకి వెళ్తే ఇట్ కమ్ డౌన్ టు $4480. అక్కడ పాటు కట్టలేసి ఆగిపోతుంది. ఓకే, గోల్డ్ అక్కడికి వస్తే మీరు ఎవరైనా సరే అక్కడ కొన్నవాడు గోల్డ్ని 80% నష్టపోరు. లాంగ్ రన్లో కొన్నవాడు ఎప్పుడూ నష్టపోరు గోల్డ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైం అంటారా? బుల్లిష్ లో ఉందో బేరిష్ లో ఉందో? ఇప్పుడు నేనైతే గోల్డ్ కొను. ఇప్పుడైతే గోల్డ్ స్పెక్యులేటివ్ ఐడియాలజీలో ఉన్నాడు ఎవడన్నా గోల్డ్ అంటే పోయి ఇట్లా అమ్మేసుకునేవాడేమో, కానీ లాంగ్ రన్ లో గోల్డ్ ఇన్వెస్ట్ చేసి దాచిపెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వేచి దూరేలోనే వెళ్తాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మార్కెట్లో మంచి కరెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, స్టాక్స్ చాలా చౌకగా వచ్చేస్తుంటాయి. అవును, మీకు కొన్ని సెక్టార్లు చాలా మంచి చౌకగా దొరుకుతున్నాయి, కొన్ని మంచి కంపెనీలు దొరుకుతున్నాయి, ఇప్పటికీ వచ్చేస్తున్నాయి. అందువల్ల నాకు తెలిసినంత వరకు గోల్డ్ అనేది మ్యాక్సిమం వెళ్తున్న మాట వాస్తవం. ఇప్పుడు 5280 క్రాస్ చేసిందంటే మంచి రెసిస్టెన్స్ క్రాస్ చేసినట్టు. నీకు మళ్ళీ 5380 దాకా లేదు అడ్డం. ఓకే, మళ్ళీ 5600 అక్కడ క్రాస్ అవుతాయి, 5800 అట్లా మంచి రెసిస్టెన్స్లో ఉన్నాయి. అందువల్ల క్రాస్ చేయడానికి కూడా అవకాశం ఉంది గోల్డ్ రాబోయే కొన్ని నెలల్లో. అదే ఏదన్నా అన్నీ సెట్ అయినాయి అనుకోండి, మీకు మ్యాక్సిమం వస్తే 4400 ట్రాయ్ ఔన్స్ ధర వస్తుంది అంతే. అక్కడి కింద పోవడం చాలా కష్టం. లేదు గోల్డ్ మార్కెట్ మొత్తం కుప్ప కూలిపోతే, ఒకవేళ కుప్ప కూలితే మీకు 3800 అంటే మనం చెప్పచ్చు. ఇంకోటండి, మీరు అట్లా అనబాకండి. ఓకే, ఇక్కడ విచిత్రమైన మీకు చిన్న గమ్మ చెబుతాయండి. 2009లో గోల్డ్ అనేటువంటిది మీకు $1000 మీద ఉన్నప్పుడు హైదరాబాదు తెలంగాణ కాదు, ఇండియా మొత్తం మీద రికమెండ్ చేసి నేనే గోల్డ్. ఆంధ్రజ్యోతిలో పెద్ద పేజ్ ఆర్టికల్ రాశారు నా మీద గోల్డ్ మీద. ఓకే, మీకు $1000 ఉన్నప్పుడు ఇట్ గోస్ టు $2000 అప్రాక్సిమేట్లీ. మీకు రూపాయి విలువ తగ్గిపోతుంది. 36 రూపీస్ ఎక్సైజ్ డిఫరెన్స్, అది $55 వెళ్తుంది ఎక్సైజ్ డిఫరెన్స్ రాబోయే 2 ఏళ్ళలో. మీకు రూపాయలు చూసుకుంటే 10 గ్రామ్స్ వచ్చేసరికి మీకు 10 గ్రామ్స్ 8,500, కేజీ 8,50,000.
ట్రయోన్స్ అప్పుడు ఎంత ఉండేది అనుకుంటే మీకు $1,000 ఉండేది. అప్పుడు మీకు 2000 నియర్కి వెళ్తుంది గోల్డ్ ట్రయోన్స్ ధర వరల్డ్ మార్కెట్లో. మీకు 30 lakhs కేజీ బంగారం ఇండియన్ కరెన్సీలో అవుతుందని చెప్తే నవ్వారు నన్ను చూసి. 8,50,000 గోల్డ్ 30 లక్షలకి వెళ్ళిందా కేజీ బంగారం 2 ఏళ్లలో అని. అది 33 lakhs అయింది. 33 lakhs అయింది. అదే మళ్ళీ బంగారం ఎక్కడికి వచ్చింది పడేటప్పుడు కూడా చెప్పింది నేనే, $1,150 వచ్చింది మళ్ళీ పత్తి అక్కడి నుంచి. అందువల్ల మీరు అనుకునేది అంటే మళ్ళీ గోల్డ్ 3,800 రాకో అసలు వస్తుందా, 4,400 వస్తుందా, అదే లేవు. ఓల్డ్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇక్కడ ఓల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా చాలా ఉంటాయి. ఈ ఓల్డ్ మార్కెట్ కండిషన్స్ అన్ని చూసుకొని ఏదైనా ఫేవర్ అయిపోయి అందు ఈక్విటీ వైపు డెట్ కన్వర్ట్ అయ్యారనుకోండి, గోల్డ్కి ఆటోమేటిక్గా డిమాండ్ ఇప్పుడు అటు రిటర్న్స్ జనం ఎక్కడ రిటర్న్స్ వస్తున్నాయంటే ఎక్కడ దాకా ఎందుకండి. మొన్న సిల్వర్ గోల్డ్ మీకు $5,500 వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో నా క్లాసులో చెప్పాను, ఇది షార్ట్ కొట్టుకోవాల్సిన టైము, అద్భుతమైన షార్ట్ కొట్ ఛాన్స్ ఇచ్చాడు అన్నాడు. కొడితే 30% కొట్టాడు సిల్వర్, కొడితే 20% అబౌవ్ గోల్డ్ కొట్టాడు. ఎందుకు కొట్టాడు? స్పెక్యులేషన్ మోడ్లో ఉన్నవాళ్ళు మార్జిన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సిల్వర్లో? ఒక 10% మార్జిన్ పెడతాడు, 20% మార్జిన్ పెడతాడు, 30% కొడతాడని ఎవరు ఊహిస్తారా? వాష్అవుట్ అయిపోయారు. అవును, అటు గోల్డ్లోనూ స్పెక్యులేట్ చేసేవాళ్ళు, సిల్వర్ స్పెక్యులేట్ చేసేవాళ్ళు వాష్అవుట్ అయిపోయారు. అందులో కొట్టేటప్పుడు అడ్డం తిప్పి కొట్టేస్తారు. పెరిగేటప్పుడు ఎట్లా పెరుగుతున్నాయో పడేటప్పుడు కూడా అట్లే పెడతాయి. అందువల్ల మీకు ఒక ట్రయోన్స్ ధర $4,400 రావడానికి అవకాశం ఉందంటే గ్యాస్ రావడానికి అవకాశం ఉంది. పైకి $6,200 పోవచ్చు అవసరం అయితే తేడా బట్టి. ఒక ట్రయోన్స్ ధర 6,200 కూడా వెళ్ళొచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఓకే, తేడా బట్టి అక్కడి నుంచి కరెక్షన్ మోడ్లో వచ్చేటప్పుడు మీకు ఫిబ్రవరి 33%, 31.80 అవటం పెద్ద కష్టమేం కాదుగా. అవును, మీకు 31.8 రిట్రేస్మెంట్ అవటం పెద్ద గొప్ప విషయం ఉంది. అందువల్ల 4,400 ట్రయోన్స్ రావడం దాని అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది, 4,400 రావడానికి కూడా అవకాశం ఉంది తేడా బట్టి. అందువల్ల మీరు ఏంటంటే లాంగ్ రన్ వెళ్ళేటువంటి వాళ్ళు వేరు చూసే ధోరణిలో ఉండండి. ఓకే, మీకు ఆ లాంగ్ రన్ వెళ్ళేవాళ్ళు. స్పెక్యులేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళు ఉంది, ఎక్కుతారు, అర్థమైందా, పెరుగుతుంటే చూసుకుంటుండే మాధ్యమాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ చూసుకుంటూ, అర్థమైంది, ఏమాత్రం తేడా పడ్డా స్టాప్ లాస్ ఆర్డర్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, లాంగ్ వెళ్ళేవాళ్ళు. లాంగ్ వెళ్ళటమే కరెక్ట్ గోల్డ్. ఎందుకంటే 5,180 క్రాస్ అయింది, చాలా మంచి రెసిస్టెన్స్ క్రాస్ అవుతుంది. ఎస్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ నిహాల్ గారు.